ఏడ కలిసి ఉంటారయ్యా, ఏడ కూడతారా ఇక రా చూడరు ఇగో ఎట్లా కూడరు. పంచనాలు నిండా కూర్చున్నారు చూడరు ఇగో ఎంత మంచిగా కూర్చున్నారే మేము అంతా కలిసిమెలిసిగా. ఈ చూస్తే ఇప్పుడు అలాగే నిద్ర పట్టది, అమ్మ కలిసిర్రా ఈ బీసీలు కలిసిర్రా నిద్ర పోరిగా ఇక. ఇగో వీళ్ళని కలపొద్దు మళ్ళన్నా, నువ్వు నీకేం కావాలో చెప్పని అడుగుతురు నాకు. వీళ్ళని కలుపుడు బంద్ చేసి నీకేం కావాలో చెప్పు అంటే మాకు ఆ కుర్చీ కావన్నాయా అని చెప్పిన. బుడ్డ దానికే కొనేస్తారట మనల్ని, బుడ్డ దానికే. బీసీలే ఉందా 500 రూపాయలు వారేస్తే అమ్ముడు పోతారు అంటుండు. మీకు దమ్ము ఉంటే ఓ 50,000 కోట్లు పెట్టి మళ్ళా నన్ను కొన్ని చూద్దాం. మళ్ళా నా కాలి కొట్టి కూడా కాదు. ఇదే పక్కన ఉన్నటువంటి జిఎంఆర్, నేను లేకపోతే నీకు గెలిపెక్కడిది జిఎంఆర్, నేను వచ్చి గెలిపిస్తే కదా నువ్వు గెలిచింది. కొత్తకోటలో, హన్వాడలో, మహబూబ్ నగర్లో ఎన్ని చోట్ల ఇన్ని రోజులు మిమ్మల్ని గెలిపించింది సాలయ్యా. మాది మేము మేలుకుంటాం. ఎత్తు పొడుగున్నోడు మంచం నిండి ఉంటే లాభం లేదు, పనిమంతుడు అయి ఉండాలి. వీళ్ళకి రాదు పని. 70 ఏళ్ళు వాటి చూసినా వీళ్ళు పని చేయరు. వీళ్ళు ఏమున్నా ఆస్తులు పెంచుకుంటారు తప్ప వీళ్ళు మన సేవ చేయరు. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మనం బీసీలో 160% ఉన్నాం. మనబట్ట 160 మంది ఉన్న వాళ్ళకు 27% పాలిస్తారట. 100కి 7 లేరు, వాళ్ళు 10 తీసుకుంటా ఉన్నారు.